ఎప్పుడైనా నోటీస్ చేసారా? కొంతమంది రూమ్‌లో ఎంటర్ అయితే అందరికీ ఆటోమేటిక్‌గా అటెన్షన్ వెళ్ళిపోతుంది. మరి కొంతమంది ఎంత మంచి వాళ్ళైనా ఎవరు పెద్దగా నోటీస్ చేయరు. డిఫరెన్స్ లుక్స్‌లో కాదు, మనీలో కాదు, సైకాలజీలో ఉంది. ఈరోజు చెప్పబోయే సైకాలజీ ట్రిక్స్ బుక్స్‌లో మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో యాక్చువల్లీ వర్క్ అయ్యే టెక్నిక్స్. లాస్ట్ ట్రిక్ మాత్రం మీ కాన్వర్జేషన్స్‌ని కంప్లీట్‌లీ మార్చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద మైండ్ టెక్. మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో అర్థమైతే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడం, ఆఫీస్లో రెస్పెక్ట్ పొందడం, కాన్ఫిడెన్స్ పెంచుకోవడం, ఇవన్నీ లక్ వల్ల కాదు, స్మాల్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ వల్ల. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, బికాజ్ లాస్ట్లో చెప్పే ట్రిక్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అన్నోయింగ్లీ యూజ్ చేస్తుంటారు. ట్రిక్ 1, ద నేమ్ ఎఫెక్ట్. మీరెవరితో మాట్లాడినా వాళ్ళ నేమ్‌ని కాన్వర్జేషన్‌లో న్యాచురల్‌గా యూజ్ చేయండి. ఎగ్జాంపుల్, రవి, నీ ఐడియా బాగుంది ఇన్‌స్టెడ్ ఆఫ్ బాగుంది. ఎందుకు? బికాజ్ మన బ్రెయిన్‌కి మన ఓన్ నేమ్ అంటే ఆటోమేటిక్ అటెన్షన్. సైకాలజిస్ట్ దీన్ని కాక్టెయిల్ పార్టీ ఎఫెక్ట్ అని డిస్క్రైబ్ చేస్తారు. క్రౌడెడ్ ప్లేస్‌లో ఉన్న మీ పేరు వినగానే మైండ్ ఇమ్మీడియేట్‌లీ రియాక్ట్ అవుతుంది. సింపుల్ ట్రిక్ బట్ పవర్‌ఫుల్. క్యూరియాసిటీ బ్రిడ్జ్. బట్ నేమ్ యూజ్ చేయడం కన్నా పవర్ఫుల్ ట్రిక్ ఇంకోటుంది. ట్రిక్ 2, మిర్రర్ దేర్ ఎనర్జీ. మీరు కామ్గా మాట్లాడితే ఎదురువాళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంటే కనెక్షన్ తగ్గిపోతుంది. లైక్ వైజ్, మీరు ఓవర్ ఎనర్జెటిక్గా ఉంటే వాళ్ళు సైలెంట్ పర్సనాలిటీ అయితే ఆక్వర్డ్ ఫీల్ అవుతారు. సక్సెస్ఫుల్ కమ్యూనికేటర్స్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇమిటేట్ చేయరు, ఎనర్జీని మ్యాచ్ చేస్తారు. ఇది మెనిప్యులేషన్ కాదు, రెపోర్ట్ బిల్డ్ చేయడం. ఇమాజిన్, మీరు డాన్స్ పార్ట్నర్తో డాన్స్ చేస్తున్నారు. 1 పర్సన్ ఫాస్ట్, 1 పర్సన్ స్లో. డాన్స్ స్పాయిల్ అయిపోతుంది. కమ్యూనికేషన్ కూడా అలానే. నెక్స్ట్ ట్రిక్ మాత్రం ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్లో వర్క్ అవుతుంది. ట్రిక్ 3, కంఫర్టబుల్ సైలెన్స్. మోస్ట్ పీపుల్ సైలెన్స్ని ఫియర్ చేస్తారు. కాన్వర్జేషన్లో 2 సెకండ్స్ గ్యాప్ వచ్చినా ఇమ్మీడియట్గా ర్యాండమ్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. బట్ కాన్ఫిడెంట్ పీపుల్ సైలెన్స్ని అలౌ చేస్తారు. ఇంట్రెస్టింగ్గా, సైలెన్స్ క్రియేట్స్ అథారిటీ. ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, ఇన్స్టెంట్ ఆన్సర్ ఇవ్వకుండా 1 సెకండ్ థింక్ చేసి ఆన్సర్ ఇవ్వండి. మీరు థాట్ఫుల్ పర్సన్లా కనిపిస్తారు. కానీ మీరెప్పుడైనా ఎవరైనా మీతో ఇన్స్టెంట్గా క్లోజ్ అయిపోయారా? ట్రిక్ 4, ఆస్క్ ఫర్ స్మాల్ హెల్ప్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అని ఒక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ ఆబ్జర్వేషన్ ఉంది. ఎవరైనా మీకోసం ఒక స్మాల్ ఫేవర్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, కొంచెం పెన్ ఇవ్వరా, ల్యాప్టాప్ ఛార్జర్ ఉందా? స్మాల్ రిక్వెస్ట్. మైండ్, ఐ హెల్ప్ దిస్ పర్సన్, మేబీ ఐ లైక్ దెమ్ అని జస్టిఫై చేస్తుంది. సింపుల్, న్యాచురల్, పవర్ఫుల్. బట్ బిఫోర్ వీ కంటిన్యూ, ఆల్మోస్ట్ నో బడీ నోస్ దిస్. సైకాలజీలో బిగ్గెస్ట్ మిస్టేక్, people try too hard to impress. Ironically, the harder you try, the less attractive you become. Real confidence never asks for attention. It naturally earns it. Trick 5, pause. Before speaking, fastగా ఆన్సర్ ఇవ్వడం ఇంటెలిజెన్స్ సింబల్ అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ స్మాల్ పాజ్ కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. న్యూస్ యాంకర్స్, సీఈఓస్, లీడర్స్ ఎందుకు కామ్గా మాట్లాడతారో తెలుసా? బికాస్ పాజెస్ క్రియేట్ ఇంపార్టెన్స్. ఎవ్రీ వర్డ్కి వాల్యూ పెరిగిపోతుంది. బట్ బెస్ట్ సైకాలజీ ట్రిక్ ఇప్పుదే. ట్రిక్ 6, లిజన్ మోర్ దెన్ యూ స్పీక్. మోస్ట్ కాన్వర్జేషన్స్ కాంపిటీషన్ లాగుంటాయి. అందరూ రిప్లై ఇవ్వడానికి వింటారు, అండర్స్టాండ్ చేయడానికి కాదు. మీరు జెన్యూన్గా లిజన్ చేస్తే పీపుల్ ఆటోమేటికలీ కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఎందుకు? బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు ఫీల్ ఇంపార్టెంట్. గుడ్ లిజనర్ ఆటోమేటికలీ మెమరబుల్ పర్సన్ అవుతాడు. ఫైనల్ ట్రిక్ మీ కాన్ఫిడెన్స్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ట్రిక్ 7, అజ్యూమ్ పాజిటివ్ ఇంటెంట్. సమ్వన్ రిప్లై లేట్ చేశారు, ఇమీడియట్గా దే ఇగ్నోర్డ్ మీ అని అజ్యూమ్ చేయకండి. మేబీ బిజీ, మేబీ టైర్డ్, మేబీ ఫర్గాట్. నెగటివ్ అజంప్షన్స్ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. పాజిటివ్ అజంప్షన్స్ పీస్ క్రియేట్ చేస్తాయి. సైకాలజీ ట్రిక్ అంటే అదర్స్ని కంట్రోల్ చేయడం కాదు, మన థాట్స్ని కంట్రోల్ చేయడం. అక్కడే రియల్ పవర్ ఉంటుంది. సైకాలజీ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వీడియోలో పీపుల్ మీద కాకుండా పీపుల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని సైన్స్ ఉంటాయి, సమ్వన్ సీక్రెట్లీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారని. మీరు ఎవ్రీడే మిస్ చేస్తున్న సిగ్నల్స్ అవి.
ఈరోజు మనం చూసిన ట్రిక్స్ మైండ్ని బెటర్గా అండర్స్టాండ్ చేయడానికి సింపుల్ టూల్స్. నేమ్ యూస్ చేయడం, ఎనర్జీ మ్యాచ్ చేయడం, సైలెన్స్ మెయింటైన్ చేయడం, లిజనింగ్ ఇంప్రూవ్ చేయడం, పాజిటివ్ అజంప్షన్స్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీ రిలేషన్షిప్స్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్లోగా బట్ ష్యూర్లీ ఇంప్రూవ్ అవుతాయి. రిమెంబర్, సైకాలజీని మ్యానిపులేట్ చేయడానికి కాదు, బెటర్ హ్యూమన్ అవ్వడం కోసం యూస్ చేయాలి. అదే రియల్ ఇంటెలిజెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ సైకాలజీ ట్రిక్ ఏంటి? కమెంట్స్లో డెఫినెట్లీ షేర్ చేయండి. ఈ వీడియోని కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలి అనుకునే ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలాంటి సైకాలజీ, మైండ్ సెట్, మోటివేషన్ వీడియోస్ కోసం ద మైండ్ టెక్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.